అటెన్షన్ ప్లీజ్. పెళ్లి అంటే బంధుమిత్రగణానికి పెద్ద ఎత్తున కార్డులు, పందిట్లో కర్పూర దండలు, మామిడాకులు, మంగళతోరణాలు, బంగారు నగల నిగనిగలు, ఊరి బంతి, పంచభక్ష్య పరమాన్నాలు. ఇదంతా ఒకప్పుడు. మరిప్పుడు మిగతా అంశాల్లో సహజంగానే కాలగతిలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. పెళ్లి మంటపం తీరుతెన్నులైతే శాంతం మారిపోయాయి. పెళ్లి కార్యక్రమం భారీగా రూపాంతరం చెందింది. అయ్యా, ఇప్పుడు మ్యారేజ్ ట్రెండ్ ఎలా తకమికలాడుతోందంటే, పురోహితులు, వధూవరుల తల్లిదండ్రులు, ధర్మాధర్మాలు, ఉచితానుచితాలు తెలిసిన పెద్దల సమక్షంలో సమ్మతితో వారి కనుసన్నల్లో సాగాల్సిన వివాహ క్రతువును ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు హైజాక్ చేస్తున్నారు. మరెవ్వరినీ నోరెత్తనివ్వడం లేదు. పెళ్లి మంటపం మీద వారి నానావిధ భ్రష్ట విన్యాసాల జాతర వధూవరుల్ని కిక్కురు మనకుండా చేసి ఏం చెబితే అది చేసే బానిస రోబోలుగా మార్చి కూర్చోబెడుతోంది. పురోహితుల పరిధి నుంచి కొత్త జంటను లాక్కొచ్చేసి తమ అదుపాజ్ఞల్లో అజమాయిషీలో పెట్టుకునే గారడి విద్యను ఫోటోగ్రాఫర్లు మహాలాఘవంగా ప్రదర్శిస్తున్నారు. వివిధ యాంగిల్స్ నుంచి ఫోటోలు తీసేందుకంటూ పురోహితుల్ని, అతిథుల్ని సైతం పక్కకు నెట్టేసే అతి పోకడలు పోను పోను కంపరమెత్తిస్తున్నాయి. కూర్చుని, పడుకుని, వంగుని ఫోటోలు తీయడమే కాదు, పీటల మీద కూర్చున్న వధూవరుల చేత ఆ విన్యాసాలన్నీ చేయించేస్తున్నారు. హాలులో, పెళ్లి ఆవరణలో కూర్చున్న అతిథులకు స్టేజీ మీద అసలేం జరుగుతున్నదో కనపడనివ్వకుండా కెమెరాల దండు దడి కట్టేస్తోంది. డ్రోన్లు, క్రేన్లు, భారీ స్క్రీన్లు. ఇదా పెళ్ళంటే? కుటుంబ సభ్యుల్ని, అతిథుల్ని, మిత్రుల్ని పరాయి వాళ్ళని చేసి మంటపం పైన మూల మూలన ఫోటోగ్రాఫర్లు దురాక్రమణ చేయడం. ఇలాగా వివాహం అంటే? జీవితంలో మధురఘట్టం వివాహం. జోడిని చేపట్టే అదృష్ట ఘడియల కోసం వరుడి ఉత్కంఠభరిత నిరీక్షణ, సిగ్గుదొంతరల మధ్య నలిగిపోతున్న నవవధువు ముగ్ధమోహన రూపం, తమ తర్వాతి తరానికి పెళ్లి రూపేణ బాధ్యతల ముడిపడుతున్న వేళ తల్లిదండ్రుల ఉద్విగ్నత, వివాహం కారణంగా దగ్గరైన కొత్త బంధుత్వాల ఆహ్లాద అనురాగ కచేరీ, వీటన్నింటికీ అద్దం పట్టేవే అసలైన ఫోటోలు. వధూవరుల బిడియం, సంకోచం, పెళ్లిలో వివిధ ఘట్టాల సాక్షిగా బంధుజనం కోలాహలాన్ని ఒడుపుగా కెమెరాల్లో బంధించాల్సిన డ్యూటీని గాలి కొదిలేసి అసహజ భంగిమలు, అభ్యంతరకర అతి సాన్నిహిత్యాలకు పెద్దపీట వేయడం ఏమిటి? ఆ మధ్య ఒక పెళ్లి వీడియో వైరల్ అయింది. అందులో ఏముందో తెలుసా? మేకప్లో ఉన్న పెళ్లి కూతురు ముఖాన్ని క్లోజప్లో షూట్ చేసేందుకంటూ ఫోటోగ్రాఫర్ మరీ అతి చేసేసరికి ఒళ్ళు మండిన పెళ్లి కొడుకు లాగి పెట్టి వీపి మీద గట్టిగా ఒకటిచ్చుకున్నాడు. ఫోటోగ్రాఫర్ బిత్తరపోగా అనూహ్య ఘటనతో వధువు పగలబడి నవ్వడం రికార్డై యూట్యూబ్లో వినోదం పంచింది. సరిగ్గా ముహూర్తం సమయానికి వధూవరుల తలపై పరస్పరం జీలకర్ర బెల్లం పెట్టించే పురోహితులు అగ్నిసాక్షిగా తాళీ కట్టిస్తారు. ఆ టైంకది ఒక్కసారి జరిగే క్రతువు. కరెక్ట్ స్నాప్ కోసమట ఫోటోగ్రాఫర్లు మళ్లీ అక్షింతలు వేయిస్తున్నారు, మళ్లీ తలంబ్రాలు పోయిస్తున్నారు, మళ్లీ తాళి కట్టినట్లు పోజులు ఇమ్మంటున్నారు. అందరూ ఈ బాపత కాకపోవచ్చు. కొందరి అతి వల్ల దాదాపు అందరూ బదనాం అవుతున్నారు. పెళ్లి తంతు పద్ధతిగా సజావుగా జరగడం కన్నా ఫోటోలు, వీడియోలే అట్మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే ఎలా? పెళ్లి మధుర స్మృతిగా మిగిలిపోవడానికి దోహదపడే అంశాల్లో కెమెరా పనితనం ఒకటి. ఫోటోలే పెళ్లి కాదు, పెళ్లి కన్నా ఎక్కువ కాదు. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే అసలు పెళ్లికి మించి అట. కొందరు అత్యుత్సాహపరుల భాష్యమిది. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ పైత్యం ముదిరిపోయిన నేపథ్యంలో అవుట్డోర్ అతి చేష్టలకు కొనసాగింపుగా పెళ్లిళ్లలోనూ పరమ రోత ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి. పెళ్లి కుమార్తెను నిలబెట్టి ఆమె భుజాలపైన పెళ్లి కొడుకును కూర్చోబెట్టడం, వధూవరుల్ని ఇంటి ముందు ఒకరికొకరిని దగ్గరగా నిలబెట్టి చుట్టూ బాణసంచా పేల్చడం, తాళి కట్టడానికి ముందే ముద్దులు, కౌగిలింతలు షూట్ చేయడం, దబిడి దిబిడి డ్యాన్సులు చేయించడం, ఇవా కొత్త థీమ్స్. ఎక్స్ప్రెషన్స్ ని అద్భుతంగా క్యాప్చర్ చేసే క్యాండిడ్ ఫోటోగ్రఫీ పేరిట క్రియేటివిటీ ముసుగులో అతి వేషాల్ని ఎంతమాత్రం భరించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఓవర్ యాక్షన్ ఇంకెన్నాళ్ళు? మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎకల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.